వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని పరామర్శించారు. సరే, తమ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు పరామర్శించటం, హత్యలు జరిగిన చోట వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం ఇవి ఆయన చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వైసీపీ చేస్తుంది. ఏ పార్టీ అయినా తమ వాళ్ళు దాడులకు గురైనప్పుడు లేకపోతే ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు అండగా ఉండటం సరైనటువంటిది. ఆ తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు నంద్యాలలో. అంతకుముందు ఆయన వినుకొండకు కూడా వెళ్ళారు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆయన బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన చూస్తే పథకాలు అమలు చేయడం లేదు అనేది ఒకటి, పోలీసుల ఉపేక్ష వల్లే దాడులు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయి అనేది రెండు. ఈ రెండు విషయాలు మళ్ళీ అక్కడ గట్టిగా చెప్పారు. సరే, కానీ మూడో అంశం ఏంటి? ఈ రెండు ప్రధానంగా ఈ రెండు అంశాలు, ఒకటి తన భద్రత, రెండు తనకు ప్రతిపక్ష హోదా, మూడవది పార్టీ వాళ్ళ మీద దాడులు ఆపడం. ఈ మూడు అంశాలు 3 పాయింట్ ఫార్ములా లాగా ఎన్నికలు అయిన తర్వాత ఈ 2 నెలల నుంచి వైసీపీ రాజకీయం నడుస్తుంది. నంద్యాలకు వెళ్ళిన సమయంలో కార్యకర్తలు వాళ్ళ భద్రత ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు. ఇద్దరు కారుకు దగ్గరికి వచ్చారు, కారు ఎక్కారు. చాపరాల రేవు అనే దగ్గర, తర్వాత అయినాలమేట అనేటటువంటి దగ్గర అసలు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చారు. అంటే వచ్చిన ఆయన అభిమాని అంటున్నారు. కానీ అలా వచ్చి కారు మీదకి ఎక్కే పరిస్థితి వస్తే, లేకపోతే చాలా సమీపానికి వస్తే భద్రత ఏమవుతుంది అని వాళ్ళు ప్రశ్న, వాళ్ళ పత్రికల్లో కూడా ఇదే ప్రశ్న. హైకోర్టులో కేసు వేశారు కదా, ఆయన భద్రత పెంచాలి లేకపోతే భద్రత కల్పించాలి, నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదు అంటే హైకోర్టు తగినంత భద్రత కల్పించండి అంటే ప్రభుత్వం కూడా మేము ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మారుస్తాము, ఇతరత్ర కూడా పెంచుతాము, మీ ఆదేశాలు పాటిస్తామని చెప్పారు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. అది ఇంకా అమల్లోకి రాలేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవది, ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు అన్న అంశం మీద వైసీపీ దాన్ని ఒక ప్రధానమైన రాజకీయ కోణంలో దాన్ని తీసుకురాదలుచుకుంది అనేది కూడా అర్థమవుతుంది. మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే 2018లో విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద కోడి కత్తి దాడి అంటుంటుంది కదా తెలుగుదేశం. అది జరిగినప్పుడు కూడా ఇదే కదా, అతను కూడా నేను అభిమానిని, దగ్గరగా ఉంటానని వచ్చి ఇలా చేశాడనేది వాళ్ళ ఆరోపణ. కాబట్టి వైసీపీ వాళ్ళు దాదాపు ఇప్పుడు ఈ ఘటనలు దాదాపు పునరావృతం అవుతున్నట్టుగా, అలాంటి అంశాలే ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, పోలీసులు దీని మీద ఏమి స్పందిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే, అసలు ఆ పార్టీ వాళ్ళు అంత దగ్గరికి వచ్చి కారు ఇదవుతుంటే కూడా అక్కడ ఏమీ జరగడం లేదా, ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా వస్తున్నాయి. కానీ ఆ పార్టీకి వైసీపీ విధానము లేదా వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం ప్రకారం ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడి భద్రత, తమ అధ్యక్షుడి భద్రత అనేవే వాళ్ళు కీలకమైన అంశాలుగా తీసుకొస్తున్నట్టున్నారు. మూడోది కార్యకర్తలకు భద్రత. ఈ 2 నెలల కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు లేకపోతే వాటి మంచెట్లు, సలహాలు, సూచనలు ఇలాంటి అంశాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవడం వైసీపీ మనం గమనించవచ్చు. అంటే ఇంకా మేము కుదురుకోవడానికి సమయం పడుతుందని వాళ్ళు అందామా అనుకుంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగే పోటీ మీద వాళ్ళు బాగానే కేంద్రీకరిస్తున్నారు. బొత్స అభ్యర్థిగా పెట్టారు. రేపు 12వ తారీఖు ఆయన నామినేషన్ వేస్తాడని దానికోసం చాలా సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ తప్పకుండా దెబ్బతింటారు, వాళ్ళందరూ మేము తలుపులు తెరిస్తే వచ్చేస్తారు అని టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటే, ఓడిపోతామని తెలిసిపోయింది కాబట్టి అసలు అభ్యర్థినే వెనక్కు తీసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు రాస్తున్నారు. ఇందులో ఏది నిజమో మనకు తెలియదు. కానీ అసలు 200 మంది స్థానిక సభ్యులు మాత్రమే ఉండగా ఓటర్లు స్థానిక సంస్థల్లో టీడీపీకి మీరు పోటీ పెట్టడమే అనైతికమని జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయంగా ఎన్నికలకు సంబంధించిన అంశంలో అంత ఫోకస్, అంత శ్రద్ధ చూపించినటువంటి ప్రధాన ప్రతిపక్షం అందం వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎందుకని సమస్యల మీద లేదా నిర్ణయాల మీద వీటి మీద ఫోకస్ ఇంకా పెంచడం లేదు. మా హయాంలో ఇది జరిగింది, వీళ్ళ హయాంలో జరగడం లేదని చెప్పడం తప్పితే దాన్ని ఒక కార్యాచరణ వైపు మరల్చే ఒక ప్రయత్నం లోపిస్తూ ఉంది. అసలు రాష్ట్రమే, ఈ ప్రభుత్వమే వద్దు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది అదొక పల్లవి ఆలపిస్తూనే ఉన్నారు. ఎలాగో 2 నెలలకు 3 నెలలకు రాష్ట్రపతి పాలన పెట్టడం ఎలాగో జరగదు. రాష్ట్రపతి పాలన పెట్టడం అనేదే పెద్ద ప్రజాస్వామికమైంది కాదు, అసలు అప్రజాస్వామికం. దాన్ని ఏ రాష్ట్రం కూడా ఏనాడు ఆమోదించదు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే అతి తీవ్రమైన రాష్ట్రపతి పాలన పెట్టడం, అంటే ఈ ప్రభుత్వమే లేకుండా చేయటం
అనే అజెండా తప్ప ఇంకా వేరే మామూలు కార్యాచరణ, మామూలు యాక్షన్, మామూలు ఉద్యమాలు, కదలికలు అనేవి ఏమాత్రం ఇంకా రంగంలోకి వస్తున్నట్టు కనపడవు. మరి విశాఖలో ఆ స్థానంలో తప్పకుండా మేము గెలుస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఒకవేళ ఫలితం ఎదుర్కొడితే అప్పుడేమవుతుంది? ఇప్పటికే వైసీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు కొంతమంది మారుతూ ఉన్నారు. అనేక రకాల వ్యాఖ్యలు, అసంతృప్తులు, దిద్దుకోవాలి, ఈ పద్ధతుల వల్ల ఇలా ఇలాంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అంటే వీటి మీద కూడా ఏమీ లేదు. అంటే అంతర్గతంగా సంస్థాగతమైన సమీక్ష, ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుకోవటం కానీ, రెండవది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల వెంటనే వస్తున్న సమస్యలు, కేంద్రం పాత్ర గురించి కానీ వాటి మీద ఫోకస్ లేదు. కేంద్రంలో పార్టీలన్నీ మా దగ్గరికే వస్తున్నాయి, లేకపోతే ఈ వ్యూహంతో ఎదుటి వాళ్ళు చాలా తలకిందులైపోతున్నారు, జగన్ వ్యూహాన్ని పొగడ్డము, లేకపోతే జగన్ యొక్క ఎత్తుగడలు చాలా బాగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయని చెప్పడం తప్ప కార్యాచరణ, ఆత్మవిమర్శ, సానుకూల కదలిక అనేది ఆ పార్టీలో కనిపించట్లేదు. అది జరగకపోతే అంతకంతగా ఆలస్యం. ఇది తొందరగా అంటే మొదట్లోనే చక్కదిద్దుకోవాలి తప్ప ఆ వాతావరణం స్థిరపడితే బయటికి వెళ్ళేవాళ్ళు ఇంకా కొంచెం పెరిగేటటువంటిది ఉంటుంది. అంటే బయటికి వెళ్తే మంచి పోయేవాళ్ళు పోనీయండి అని అనొచ్చు. అనడం చాలా తేలిక, తర్వాత మళ్ళీ కూడగట్టుకోవడం అంత సులభం కాదు. ఇంకా చివరిది, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రీకౌంటింగ్ లేకపోతే ఈవీఎంల చెక్ కోరినట్టుగా దానివల్ల కూడా ఏదో చాలా పెద్ద చేంజ్ వచ్చేస్తుంది, రాష్ట్రం అంతా కూడా ఈవీఎంలను మళ్ళీ పునఃసమీక్షించాలని, పరీక్షించాలని కోరుతాము అన్న ప్రచారం కూడా వాళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే ఒక డ్రామాటిక్ టర్న్, నాటకీయమైన ట్విస్ట్ ఏదో వస్తుందని ఆశిస్తున్నారు తప్ప ఒక దీర్ఘకాలిక కార్యాచరణకు, కదలికకు రంగం సిద్ధం చేసుకుంటున్న లక్షణాలు మటుకు కనబడవు. అది నిజానికి చాలా అవసరం. నాయకులు సలహాదారులు మారుస్తారు, లేకపోతే నాయకుల పదవులు మారుస్తారు. అవన్నీ అంటే ఎటు తిరిగి అసలైన నాయకుడు మారుతాడా లేదా? సర్వం తానైన వాడేవాడు అన్నట్టుగా పార్టీ మొత్తానికి మూల స్తంభంగా ఉన్నటువంటి, ఏకైక నిర్ణేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో, వైఖరిలో, ఆచరణలో మార్పు వస్తుందా లేదా అది కీలకం.